11 రోజుల హనుమాన్ సంకల్పం మహిమ. బ్రహ్మముహూర్తంలో ఆచరిస్తే నరదృష్టి, దరిద్రం, అప్పులు దూరం. జై శ్రీరామ్, జై హనుమాన్. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఒక మనిషి జీవితంలో కష్టాలు రావడం సహజం. కాని ఆ కష్టాలే కడలిలా మారి నలువైపులా చుట్టుముడితే ఎటుచూసినా అప్పులవాళ్ల వేధింపులు, నరదిష్టి పీడిస్తుంటే ఆ నరకయాతన వర్ణనాతీతం. ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా దేవుడు కరుణించలేదని ఇక బతికే దారిలేక ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న ఒక కుటుంబం ఆఖరి క్షణంలో సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామి దయతో ఎలా బయటపడింది, తమ కష్టాలను ఎలా గట్టెక్కించుకుంది అనే ఒక అద్భుతమైన, రోమాంచితమైన నిజజీవిత గాథను ఈరోజు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మీలో భక్తిని మాత్రమే కాదు, జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడే ఒక అపారమైన ధైర్యాన్ని, భగవంతునిపై అచంచలమైన విశ్వాసాన్ని నింపుతుంది. ఆనంద్ మరియు కళ్యాణి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ధర్మబద్ధంగా జీవించే దంపతులు. ఆనంద్కు ఒక చిన్న బట్టల వ్యాపారం ఉండేది. తన కష్టంతో, నిజాయితీతో ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేశాడు. వారి చేతికి 10 రూపాయలు వస్తే అందులో 2 రూపాయలు దానధర్మాలకు ఖర్చుపెట్టే మంచి మనసు వారిది. వారి ఎదుగుదల, వారు కట్టుకున్న కొత్త ఇల్లు, వారి సంతోషం చూసి చుట్టుపక్కల వారిలో, బంధువుల్లో తెలియని అసూయ మొదలైంది. అదే వారి పాలిట తీవ్రమైన నరదిష్టిగా మారింది. నరదిష్టి సోకితే నల్లరాయి అయినా సరే నుగ్గు నుగ్గు అవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఆ దంపతుల జీవితంలో అదే జరిగింది. వ్యాపారంలో ఆనంద్ ప్రాణంగా నమ్మిన స్నేహితులే అతన్ని దారుణంగా మోసం చేశారు. అప్పులు చేసి తెచ్చిన సరుకు మొత్తం ఒక అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయింది. రాత్రికి రాత్రే లక్షాధికారిగా ఉన్న ఆనంద్ రోడ్డున పడ్డాడు. తీసుకున్న అప్పులకు వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి ఒక భయంకరమైన రాక్షసుడిలా వారిని చుట్టుముట్టాయి. అప్పులవాళ్ల వేధింపులు తట్టుకోలేక పరువు కోసం తాము ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కళ్యాణి ఒంటిమీద ఉన్న పుస్తెల తాడుతో సహా అమ్మి అప్పులు కట్టారు. అయినా సరే ఆ అప్పుల ఊబి నుంచి సగం కూడా బయటపడలేకపోయారు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేక ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ పూరి గుడిసెలోకి మకాం మార్చారు. తమ కష్టాలు తీర్చమని ఆ దంపతులు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గుడి మెట్ల మీద పడుకుని అన్నదానంలో పెట్టిన ప్రసాదం తిని కన్నీళ్లతో దేవుడికి తమ బాధలు చెప్పుకున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. వారి బాధలు తీరలేదు. పైగా అప్పులవాళ్ల బూతులు, అవమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఒకనాడు ఆ ఊర్లోనే అత్యంత కర్కశుడైన ఒక వడ్డీ వ్యాపారి ఆనంద్ కాలర్ పట్టుకుని నలుగురిలో లాగి, రేపు ఉదయంకల్లా నా డబ్బు తీసుకురాకపోతే మీ వస్తువులన్నీ రోడ్డు మీద పడేసి మిమ్మల్ని ఊళ్ళో నుంచి గెంటేస్తాను అని దారుణంగా అవమానించి వెళ్ళాడు. ఆ మాటలతో ఆ దంపతుల గుండెలు పగిలిపోయాయి. దేవుడు లేడు, మన కర్మకు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా ఫలితం లేకపోయింది. రేపు ఉదయం ఆ వడ్డీ వ్యాపారి వచ్చి ఊరి వాళ్ళందరి ముందు అవమానిస్తే ఆ పరువు తక్కువ బతుకు బతకటం కంటే ఈ రాత్రికే ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా అడవుల్లోకి వెళ్ళిపోయి తలదాచుకుందాం అని వారు నిర్ణయించుకున్నారు. తమ దగ్గర ఉన్న 2 జతల బట్టలను ఒక మూటగా కట్టుకుని ఇంటి దేవుడి పటం ముందు నిలబడి కన్నీళ్లతో దండం పెట్టుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే రాత్రి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కుండపోత వర్షం, భయంకరమైన ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఆ ఆఖరి క్షణంలో గుడిసె తలుపుని ఎవరో గట్టిగా తట్టారు. ఉలిక్కిపడిన ఆనంద్ మెల్లిగా వెళ్లి తలుపు తీసి చూశాడు. ఆ భయంకరమైన వర్షంలో, కటిక చీకటిలో చేతిలో ఒక కర్ర పట్టుకుని, గడ్డాలు మీసాలతో, నుదుట పెద్ద సింధూరం బొట్టుతో
ముఖంలో మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన దైవిక తేజస్సుతో ఉన్న ఒక వృద్ధ సాధువు నిలబడి ఉన్నాడు. వర్షానికి పూర్తిగా తడిసిపోయి ఉన్న ఆ సాధువు, నాయనా, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్తంత భోజనం పెడతారా అని అడిగాడు. తాము సర్వస్వం కోల్పోయి ఊరు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇంటికి వచ్చిన అతిథిని ఆకలితో పంపకూడదన్న ధర్మం కళ్యాణికి గుర్తొచ్చింది. గుడిసెలో మూలన ఉన్న డబ్బాలో మిగిలి ఉన్న గుప్పెడు బియ్యాన్ని, తమ ప్రయాణం కోసం అట్టే పెట్టుకున్న ఆ ఆఖరి బియ్యాన్ని తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో భక్తిగా అన్నం వండి ఆ సాధువుకు వడ్డించింది. ఆ అన్నం తిన్న సాధువు చిరునవ్వు నవ్వి వాళ్లు సర్దుకున్న బట్టల మూట వైపు చూసి ఇలా అన్నాడు. నాయనా, దేవుడు ఎప్పుడూ కష్టాలివ్వడు, మన కర్మల వల్లే కష్టాలొస్తాయి. కష్టాలకు భయపడి పారిపోవటం పరిష్కారం కాదు. మీరు ఎన్నో గుడులు తిరిగారు, ఎన్నో పూజలు చేశారు, కానీ పూర్తి ఏకాగ్రతతో సంకల్పం చేయలేదు. రేపు మంగళవారం. రేపటి మించి 11 రోజుల పాటు ఆ వాయుపుత్రుడైన ఆంజనేయస్వామిని నమ్మి హనుమాన్ సంకల్పం చెయ్యండి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఒకే చోట ఆసనం వేసుకుని హనుమాన్ చాలీసాను 11 సార్లు నిష్టగా పఠించండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, గుడిసె కూలిమీద పడుతున్నా సరే, మీరు వేసుకున్న ఆసనం మీద నుంచి లేవకండి. ఆ మారుతి మిమ్మల్ని తప్పక ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి మరుక్షణమే ఆ వర్షంలోకి నడిచి వెళ్ళి చీకటిలో మాయమైపోయాడు. ఆ సాధువు మాటల్లో, ఆ కళ్ళలో ఏదో తెలియని అద్భుతమైన దైవిక శక్తి వారిని కట్టిపడేసింది. సాక్షాత్తు ఆ ఆంజనేయుడే సాధువు రూపంలో వచ్చి తమకు ధైర్యం చెప్పాడని వారు ప్రగాఢంగా నమ్మారు. ఆ క్షణమే ఊరు విడిచి వెళ్లాలన్న ఆలోచనను విరమించుకుని దేవుడిపై భారం వేసి సంకల్పం చేయడానికి సిద్ధమయ్యారు. మరుసటి రోజు మంగళవారం వేకువజామునే నిద్రలేచారు. ఇల్లు శుభ్రం చేసుకుని చన్నీటి స్నానం ఆచరించి ఉన్న ఒక్క చిన్న హనుమంతుని పటానికి సింధూరంతో బొట్టు పెట్టారు. కన్నీళ్లతో తమ కష్టాలు చెప్పుకుని హనుమాన్ సంకల్పం మొదలుపెట్టారు. మొదటి 2 రోజులు ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా పూజ సాగింది. కాని దేవుడు భక్తుల విశ్వాసాన్ని అంత సులభంగా నమ్మడు, వారిని పరీక్షిస్తాడు. 3వ రోజు ఉదయం పూజలో కూర్చున్న సమయంలోనే ఆ వడ్డీ వ్యాపారి మనుషులు వచ్చి తలుపులు గట్టిగా బాదుతూ బూతులు తిడుతూ నానాయాగీ చేశారు. మనసులో ఎంతో భయం, కల్లోలం రేగుతున్నా ఆనంద్ దంపతులు కళ్ళు తెరవకుండా కన్నీరు కారుస్తూనే శ్రీరామనామం జపిస్తూ పఠనాన్ని పూర్తి చేశారు. 7వ రోజు వచ్చేసరికి కళ్యాణికి తీవ్రమైన జ్వరం వచ్చింది. చలికి ఒళ్ళు వణికిపోతోంది. కనీసం నిలబడలేని పరిస్థితి. అయినా సరే వేకువజామునే చన్నీటి స్నానం చేసి ఆసనం మీద కూర్చుని అత్యంత నిష్టగా సంకల్పం పూర్తి చేసింది. 9వ రోజు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇంట్లో పళ్ళు కాదు కదా, గుప్పెడు బియ్యం కూడా లేవు. వారు కూడా ఏమీ తినకుండా కేవలం మంచినీళ్లు తాగి 2 రోజులైంది. ఆ పరిస్థితికి కుమిలిపోతూ గుడిసె బయట ఉన్న తులసి మొక్క నుంచి 4 ఆకులను తెంపి ఒక ఉద్దరిణిలో నీటిని మాత్రమే స్వామి ముందు పెట్టి తమ ఆకలిని సైతం స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. శరీరాలు సహకరించకపోయినా అప్పులవాళ్ల బూతులు మనసును బాధిస్తున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు తమ భక్తిని, నియమాన్ని ఏమాత్రం సడలనీయలేదు. ఇక 11వ రోజు సంకల్పం ముగిసే ఆఖరి రోజు రానే వచ్చింది. ఆ రోజు శనివారం. ఈరోజు పూజ పూర్తయితే సంకల్పం నెరవేరుతుందని ఆ దంపతులు ఎంతో భక్తితో నీరసంగా ఉన్నా సరే బ్రాహ్మీ ముహూర్తంలోనే దీపారాధన చేసి చాలీసా పఠనం మొదలుపెట్టారు. చేతిలో తులసి ఆకులతో లెక్క పెట్టుకుంటూ కళ్ళు మూసుకుని పూర్తి ధ్యానంలో ఉండి చదువుతున్నారు. అలా 10 సార్లు చదవడం పూర్తయింది. ఇంకొకసారి చదివితే వారి 11 రోజుల మహాయజ్ఞం, ఆ హనుమాన్ సంకల్పం పూర్తవుతుంది. సరిగ్గా అదే సమయంలో వారి జీవితంలో ఒక భయంకరమైన ఆటంకం ఎదురైంది.
ఆ వడ్డీ వ్యాపారి చేతుల్లో పెద్ద పెద్ద కర్రను పట్టుకున్న 10 మంది కిరాతకులైన రౌడీలను వెంటేసుకుని వచ్చి ఆ గుడిసె తలుపులు పగలగొట్టడం మొదలుపెట్టాడు. బయటికి రారా, ఇప్పుడే నా డబ్బు ఇవ్వకపోతే మీ సామానంతా విసిరేసి మిమ్మల్ని ఈ ఊర్నుంచి తరిమేస్తాను అని గట్టిగా అరుస్తూ తలుపులను తన్నడం మొదలుపెట్టాడు. ఇటు ఇంట్లో ఆనంద్, కళ్యాణీల గుండెలు భయంతో రైలుబండిలా వేగంగా కొట్టుకుంటున్నాయి. చేతులు వణుకుతున్నాయి. కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఇంకో క్షణంలో ఆ తలుపులు విరిగిపోయి వాళ్లు లోపలికి వస్తే రోడ్డున పడటం ఖాయం. కాని ఆ వర్షపు రాత్రి ఆ సాధువు చెప్పిన మాట, ఎన్ని ఆటంకాలు వచ్చినా గుడిసె కూలిమీద పడుతున్నా దీక్ష వదలొద్దు, ఆసనం మీద నుంచి లేవొద్దు అన్న మాట వారి చెవుల్లో బలంగా మార్మోగింది. ప్రాణాలు పోయినా సరే ఆసనం మీద నుంచి లేవకూడదని దృఢంగా నిర్ణయించుకుని కళ్ళు గట్టిగా మూసుకుని గొంతెత్తి ఏడుస్తూనే హనుమాన్ చాలీసా 11వసారి చదవడం ప్రారంభించారు. తలుపు గడియలు విరిగిపోయాయి. ఆ రౌడీలు గుడిసెలోకి అడుగుపెట్టబోయే ఆ ఆఖరి క్షణంలో కనీసం ఎవరూ ఊహించని ఒక మహా అద్భుతం అక్కడ జరిగింది. ఎక్కడ్నుంచి వచ్చాయో తెలీదు కాని వందలాది పెద్ద పెద్ద వానరాలు, కోతులు ఒక్కసారిగా ఆ పూరి గుడిసెను, ఆ రౌడీలను నలువైపులా చుట్టుముట్టాయి. చెట్లమీద నుంచి, గుడిసె పైకప్పు మీద నుంచి దూకుతూ భయంకరమైన అరుపులతో రెచ్చిపోయాయి. అదే సమయంలో ఆ గుంపులో నుంచి ఒక భారీ ఆకారం ఉన్న వానరం, సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామే ఉగ్రరూపం దాల్చి వచ్చాడా అన్నట్లుగా కొండంత ఆకారంతో ఉన్న ఒక భారీ వానరాకారం నేరుగా వచ్చి ఆ రౌడీల నాయకుడి ముందు ఆ విరిగిపోయిన తలుపు అడ్డుగా నిలబడింది. దాని కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. అది ఆ రౌడీల వైపు చూసి ఒక్కసారిగా చేసిన భయంకరమైన గర్జనకు ఆ భూమి దద్దరిల్లిపోయింది. ఆ దృశ్యం చూసి, ఆ గర్జన విని ఆ కిరాతకులైన రౌడీలు, ఆ వడ్డీ వ్యాపారి ప్రాణభయంతో వణికిపోయారు. వారి చేతుల్లోని కర్రలు కిందపడిపోయాయి. ఒకరిమీద ఒకరు పడుతూ కాళ్లకు బుద్ధి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీశారు. వారు అలా పారిపోగానే ఆ వానర సైన్యం మొత్తం క్షణాల్లో అక్కడ్నుంచి మాయమైపోయింది. బయట ఆ కోతుల అరుపులు వినిపిస్తున్నా, రౌడీలు పారిపోతున్న చప్పుడు వినిపిస్తున్నా ఆనంద్ దంపతులు తమ పఠనాన్ని ఆపకుండా 11వసారి పూర్తి చేశారు. చివరగా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచారు. గుడిసెలోకి ఎవరూ రాలేదు. దీపం ఇంకా ప్రశాంతంగా వెలుగుతూనే ఉంది. బయటికి వచ్చి చూడగా అక్కడ ఒక్క కోతి కూడా లేదు, ఏ రౌడీ లేడు. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. కిందపడి ఉన్న కర్రలు, విరిగిన తలుపు మాత్రమే వాళ్లకు కనిపిస్తున్నాయి. ఆంజనేయస్వామి స్వయంగా వానర రూపంలో వచ్చి ఆ కిరాతకుల నుంచి తమ పరువును, ప్రాణాలను కాపాడాడని వారికి స్పష్టంగా అర్థమైంది. ఆ స్వామి అచంచలమైన కరుణకు వారు ఆ విరిగిన తలుపుల దగ్గరే మోకరిల్లిపడి బోరున విలపించారు. తమ సంకల్పం నెరవేరినందుకు ఆ ఆంజనేయుడికి వేలాది దండాలు పెట్టుకున్నారు. ఆ 11వ రోజు సంకల్పం విజయవంతంగా పూర్తయిన మరుసటి రోజే వారి జీవితంలో ఊహించని మరో అద్భుతం జరిగింది. ఆనంద్ తాతల నాటి ఒక పాత స్థలం కేసు దశాబ్దాలుగా కోర్టులో ఎటూ తేలకపడి ఉంది. అది ఇక రాదు అని అందరూ వదిలేసుకున్నారు. కాని ఆ రోజు ఆ కేసులో అనూహ్యంగా ఆనంద్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ స్థలాన్ని ఒక పెద్ద ఫ్యాక్టరీ వాళ్లు చాలా భారీ ధరకు కొనడానికి ముందుకు వచ్చారు. కొద్ది రోజుల్లోనే ఆ స్థలం అమ్ముడవడంతో ఆనంద్ చేతికి పెద్ద మొత్తం డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ముందుగా ఆ రౌడీ వడ్డీ వ్యాపారి మొహానవాడి బాకీ కొట్టి మిగిలిన వారి అప్పులన్నీ పూర్తిగా పైసలతో సహా తీర్చేశాడు. వారిని పీడించిన నరదిష్టి పటాపంచలై ఆ వాయుపుత్రుడి గాలిలో కొట్టుకుపోయింది. పోయిన పరువు, గౌరవం అన్నీ తిరిగి రెట్టింపయ్యాయి. మిగిలిన డబ్బుతో మళ్లీ కొత్తగా వ్యాపారం ప్రారంభించి ఎంతో లాభాలు గడించారు. తమను ఆదుకున్న ఆ పూరి గుడిసె స్థలాన్ని కొని అక్కడ ఒక అందమైన ఆంజనేయస్వామి గుడి కట్టించారు.
ప్రతి మంగళవారం శనివారం ఆ స్వామికి అన్నదానం చేస్తూ జీవితాంతం ఆ భగవంతుని సేవ చేసుకుంటూ వారు ఎంతో ఆనందంగా సిరి సంపదలతో జీవించారు. చూశారు కదా, ఒక మనిషి కష్టాల కడలిలో ఉన్నప్పుడు, దారులు మూసుకుపోయి బతుకుపై ఆశలు వదులుకున్నప్పుడు అచంచలమైన విశ్వాసంతో చేసే హనుమాన్ సంకల్పం ఎంతటి మహిమను చూపుతుందో. దేవుడు మన భక్తిని పరీక్షిస్తాడు, ప్రతి అడుగులో అడ్డంకులు సృష్టిస్తాడు. కాని ఆ పరీక్షను తట్టుకుని నిష్టను వదలకుండా నిలబడితే ఆయన మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టడు, స్వయంగా వచ్చి అక్కున చేర్చుకుంటాడు. ఈ అద్భుతమైన నిజజీవిత గాథ మీకు ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు భగవంతుని లీలల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలు.